దేవునికి స్తోత్రములు. ఇదే మందు మరొకసారి దేవుని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కీర్తనలు 39వ అధ్యాయము 4వ వచనము, యెహోవా నా అంతము ఎట్లుండనది, నా దినముల పరిమాణము ఎంతని నాకు తెలుపుము. దావీదు ఇక్కడ ఒక ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా నా అంతము ఎట్లుండునది, నా అంతం ఎలా ఉంటుంది, నా దినముల యొక్క పరిమాణము ఎంత అయింది నేను తెలుసుకొని కోరుచున్నాను, నా ఆయుష్ ఎంత అల్పమైందో నేను తెలుసుకొని కోరుచున్నాను. చూడండి, దేవుని దగ్గర ఎవరైనా ఎప్పుడైనా ముగింపు ఎలా ఉంటుంది ఈ జీవితాన్ని ఎప్పుడైనా ఆలోచన చేసావా? ప్రారంభ జీవితం కంటే ముగింపు చాలా ప్రాముఖ్యమైన జీవితంలో. నీ యొక్క ముగింపు అనేది చాలా శ్రేష్టంగా ఉండాలి. చదువులో ప్రారంభించా, మధ్యలో చదువు ఆగిపోయింది అనుకోండి, మరి ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. చాలామంది చదువుతారు, కొన్ని సబ్జెక్టులు పోయి డిగ్రీ కంప్లీట్ చేయరు. కొంతమంది ఇంజనీరింగ్ చదువుతారు, ఇంజనీరింగ్లో కొన్ని సబ్జెక్టులు పోయి చదువు ఆగిపోతూ ఉంటుంది. అలాగే చదువులో చాలామంది ఆగిపోతూ ఉంటారు, కంప్లీట్ చేయరు. అలాగే ఉద్యోగంలో కూడా కొంతమంది మరి నమ్మకంగా పనిచేయరు, ఆ పని ఒక దాంట్లో స్థిరంగా ఉండదు, అలాగే స్థిరం లేనటువంటి వారికి ఉంటారు. ఏదైనప్పుడు కూడా జీవితంలో ప్రారంభించే దానికంటే చాలా ముగింపు అనేది చాలా శ్రేష్టమైనదిగా ఉండాలి. కాబట్టి నా అంతం అంటే ముగింపు ఎలా ఉంటుంది? ప్రారంభం కంటే ముగింపు చాలా ప్రాముఖ్యమైనది. పౌలు అంటున్నాడు, 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకున్నాడు. మంచి పోరాటం ఎంచుకున్నాడు. దేవుని కొరకు సువార్త ప్రకటించడానికి అనేక సంఘాలు కట్టినాడు. సేవలో పరిచర్యలో అనేకమైన ఆటంకాలు వచ్చినాయి, అనేకమైన వ్యతిరేకతలు వచ్చినాయి, అనేకమైన సమస్యలు ఎదుర్కొన్నాడు పౌలు జీవితంలో. మరి అనేకమైన దెబ్బలు తిన్నాడు. బెత్తాలతో కొట్టారు, రాళ్లతో కొట్టారు, అలాగే ఓడబద్దలు అయిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఆ కపట సహోదరుల ద్వారా శ్రమలు పడ్డాడు. మరి అనేకమైనటువంటి శ్రమలు ఓర్చుకొని కష్టాలు పడ్డాడు. అందుకే అంటాడు, మంచి పోరాటం. దేవుని కొరకు ప్రయాసపడే విషయంలో కూడా మంచి పోరాటం పోరాడాడు. పరుగు అనేది పరిగెత్తేవాడు ఆ పరుగుని ముగించాలి, కడముట్టించినాడు. ఏదైతే నువ్వు ప్రారంభించావో దాన్ని చివరి వరకు కూడా దాన్ని పరిగెత్తే వాళ్ళు చూడండి. పరిగెత్తే వాళ్ళు ఎలా పరిగెడతారు? పౌలు అంటాడు, పరిగెత్తే ప్రతివాడు కూడా బహుమానం పొందినట్లుగా పరిగెత్తమన్నాడు. మరి బహుమానం పొందేది ఒక్కలే కాబట్టి ఆ బహుమానం పొందేటట్లుగా నువ్వు పరిగెత్తాలి. మరి పరిగెత్తేవాడు ఏం చేస్తాడు? తన యొక్క శరీరాన్ని తను చక్కగా దాన్ని పరిగెట్టడానికి, తేలిగ్గా ఉండటానికి, ఆరోగ్యం దృఢంగా, శరీరం దృఢంగా ఉంటే రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు, మంచి సాధకం చేస్తూ ఉంటాడు, బరువు పెరగకోకుండా చూసుకుంటాడు. పరిగెత్తుతున్నప్పుడు రోజు ప్రాక్టీస్ చేస్తాడు. ఎందుకని? అతడు పరిగెత్తే అతను బహుమానం పొందాలి, దానికి ఎంతో సిద్ధపడి కలిగి ఉంటాడు. అలాగే జీవితంలో, నీ జీవితంలో అది ముగించాలంటే నువ్వు దానికి ఎంతో సిద్ధపడాలి. అందుకని అంటాడు, నేను ఇతరులకు ప్రకటించి నేను భ్రష్టుడైపోతానేమో, నా శరీరం నేను నలగొట్టుకున్నాను అన్నాడు. శరీరాన్ని నలగొట్టుకున్నాడు. ఉపవాసాలతో, జాగారాలతో తన యొక్క శరీరాన్ని లోపరుచుకున్నాడు. దేవుని కొరకు ప్రయాసపడటానికి శరీరం మనకు ఆటంకపరుస్తూ ఉంటుంది. కాబట్టి మన యొక్క ప్రారంభించిన ఈ పరిచర్యలో నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు ఆటంకాలు, వ్యతిరేకతలు, శోధనలు, నిందించే వాళ్ళు ఉంటారు, అవమానపరిచే వాళ్ళు ఉంటారు. అలాగే నీ ఎదుగుదలని చూడలేనటువంటి వారు ఉంటారు, నేను అడ్డుపరిచే వాళ్ళు ఉంటారు, ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు. వాటన్నిటిని పట్టించుకోకుండా ముందుకు నీ జీవితం సాగిపోతూ ఉండాలి. సాధించేవాడు ఎప్పుడు కూడా మనుషుల్ని నిందించేవాడు, నువ్వు చదవగలవా, నువ్వు పైకి రాగలవా, చేయగలవా, ఇతరులు నిన్ను అనేక విధాలుగా నిన్ను డిస్కరేజ్ చేసేవాళ్ళు. అయినప్పుడు వాటిని పట్టించుకోకుండా నీవు ముందుకు వెళ్ళినప్పుడు నీ జీవితంలో సాధిస్తావు. నువ్వు పైకొచ్చినప్పుడు అందరూ కూడా గ్రహిస్తారు. కాబట్టి పౌలు జీవితంలో కూడా అతని యొక్క శరీరాన్ని నలగొట్టుకున్నాడు, అనేక సంఘాలు కట్టాడు, దేవుని కొరకు ఎంతో ప్రయాసపడినటువంటి వాడిగా ఉన్నాడు. అందుకే అంటాడు, నేను మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అంటే తన యొక్క పరుగుని కడముట్టించే సమయం కల్లా విశ్వాసం జీవితంలో ఎక్కడ కూడా లోకం వైపు, పాపం వైపు పడిపోకోకుండా, విశ్వాసంలో జారిపోకోకుండా
తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. అందుకే అంటాడు, యెహోవా నా అంతమెట్లుండు, నా దినముల పరిమ ఎంత నాకు తెలుపమన్నాడు. దినములో మనం చాలా దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అన్నాడు. దాని వైభవం కూడా ఆయాసము దుఃఖమే అన్నాడు. అందుకే అన్నాడు, నా దినముల పరిమాణం బెత్తిడంతగా చేసి ఉన్నామన్నాడు. మన యొక్క దినాల పరిమాణం చాలా బెత్తిడంతగా. దేవుడి చిన్న జీవితం మనది, ఒకే ఒక జీవితంలో మన క్రీస్తు కొరకు జీవించాలి. ముగించేంత వరకు కూడా మంచి పోరాటం పోరాడి, మంచి ఆత్మీయత కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, క్రీస్తును సంపాదించుకోవాలి. ప్రార్థన చేసుకున్న అట్టి కృప దేవుడు మనకి ఇచ్చినట్లుగా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు ఆయన. ఈ వాక్యాన్ని వింటున్నా మా ప్రియ సోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రారంభించింది ముగించేంత వరకు కూడా విశ్వాసాన్ని కాపాడుకునేవారుగా, మంచి పోరాటం పోరాడేవారుగా, మంచి నాయన ఆత్మీయతలో ఎదిగేవారుగా సహాయం చేసి దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.